నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వినాయక చవితి వేడుకల సందడి మొదలైంది. ప్రతి ఏటాలాగే ఈసారి కూడా వినాయక మండపాల ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. భక్తులను అలరించేందుకు మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు నిర్వాహకులు. ఇక నవరాత్రుల పూజల కోసం బొజ్జగణపయ్య విగ్రహాలు బయలుదేరగా అధికారులు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 24 ఏళ్లుగా మా ఏరియాలో గణపయ్యను ప్రతిష్ఠిస్తున్నాం. వచ్చే ఏడాదికి సిల్వర్ జూబ్లీ ఘనంగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం. ప్రతి ఏటా మా మండపం ద్వారా పూజలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం అన్నారు. మాది ఇక్కడ మెట్పల్లి దుబ్బవాడలో చంద్రసేన యూత్. మేము ఇది 24వ సంవత్సరం పెట్టడం జరుగుతుంది. మేము ఆల్రెడీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మేము అలంకరించడం జరుగుతుంది. డెకరేషన్ కానీ ఇక్కడ అన్ని వడకట్టు సహకారాలతో అందరితో మేము అన్ని అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. మాకు రేపటి నుండి 9 రోజులు నవరాత్రులు చాలా అద్భుతంగా మేము పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు యువత అంతా ఇక్కడ ఎక్కడెక్కడైతే మండపాలు ఉన్నాయో ఆ మండపాల దగ్గర ఉండి చాలా అంగరంగంగా పూజలు చేసుకోవడం జరుగుతుంది. మా దుబ్బవాడలో మా విగ్రహం ఇప్పుడు 24వ సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏదైతే 25 సంవత్సరాలు ఏదైతే నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ జరుగుతుందో అప్పుడు కూడా మేము అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలని మేము కూడా అందరం యూత్ సభ్యులు కానీ వాడకట్టు ప్రజలు కానీ అందరు కూడా అనుకోవడం జరిగింది. మాకు రేపటి నుండి చాలా సంతోషం ఉంటుందని మేము తెలియదు. నా పేరు సుంకెడ విజయ్. నేను చంద్రసేన యూత్ సభ్యుని. మాది దుబ్బవాడలో గత 24 సంవత్సరాల నుండి వినాయకుని పెట్టడం జరుగుతుంది. ఈ 24వ సంవత్సరంలో మేము అంగరంగ వైభవంగా రేపటి నుంచి పూజలు నిర్వహించుకుంటూ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అన్నదానం నిర్వహిస్తూ ఆ అమ్మలక్కలతోని కుంకుమ పూజలు చేస్తూ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ భక్తి పాటలు పెట్టుతూ అండ్ ఇక్కడ ఏరియా పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మునుముందు అది 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి మేము యూత్ సభ్యులము అందరం కోరుకుంటున్నాం. దానికి చర్చించి 25వ సంవత్సరం నాడు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.